యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 19, 20, 21 వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 22, 19, 20, 21. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వాళ్ళ ముందు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు. 17వ వచనం, మీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? చూడండి, యేసుప్రభు ఎంత మంచివాడండి, ఎంత తెలివైన వాడండి, మనకంటే జ్ఞానవంతుడండి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, మీకేమి తోచున్నది? అప్పుడు 19వ వచనంలో అంటున్నాడు, పన్ను చూపించండి. ఏది? ఒక పన్ను రూక చూపించండి. ఒక దేనారము తెచ్చాను. అప్పుడు ఆయన ఈ రూపమును ఈ పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరివైనది. బా, ఈ పన్ను రూక మీదట కైసరు బొమ్మ ఉందట. మరి మీరు వస్తువులు కొనాలనుకునేటప్పుడు ఈ రూకలో ఇచ్చి మీరు ఈ కాయిన్ ఇచ్చి మీరు కొనుక్కోవడం లేదా? మరి ఎలా కొనుక్కుంటున్నారు? ఒకవేళ ఈ రూకలే ఈ పన్ను రూక కానీ లేదనుకో, అప్పుడు మీరు వస్తువులు ఇచ్చి వస్తువులు కొనుక్కోవాలి. మనం ఇప్పుడు వంకాయలు కొనుక్కోవాలనుకోండి, మీరు వాళ్ళకి బెండకాయలు ఇవ్వాలి. మీకు బంగాళదుంప కావాలనుకోండి, మీరేమో దొండకాయలు ఇవ్వాలి. మీరేమో అట్టుండి గోంగూర అడిగారు అనుకోండి, ఇట్టుండి మీరు తోటకూర ఇవ్వాలి. అంటే మీ ఇంట్లో తోటకూర పండించాలా? ఎందుకు? గోంగూర కోసం. మరి నువ్వు నీ ఇంట్లో పండించుకొని ఈ పండించినది నువ్వు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోవడం, ఇదంతా తలపోటు. అందుకే కాయిన్ వచ్చింది. మరి పన్ను రూక మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరిది. మరి 500 నోటు మీద, 100 రూపాయల నోటు మీద ఎవరి బొమ్మ ఉంది? గాంధీ గారిది, గవర్నమెంట్ది. కనుక గవర్నమెంట్కి పన్ను కట్టండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ పన్ను రూక మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరిది కదా, అయితే కైసరికి చెల్లించండి. యేసు ప్రభువుని ప్రశ్న అడిగారు, కుయుక్తితో అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఎలాగడిగితే నాకెందుకులే కానీ మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకు, కైసరువి కైసరివి కైసరునకు. కైసరువేవి? నాణాలు. ఈ నాణాలు ఏమన్నా ఎవరివి? కైసరివి. మరి కైసరు వాడుకుంటున్నప్పుడు కట్టండి, రోడ్లు వాడుకుంటున్నప్పుడు కట్టండి, ఇళ్ళు వాడుకుంటే కట్టండి, పొలాలు వాడుకుంటే కట్టండి, బ్రిడ్జిలు వాడుకుంటే కట్టండి. యేసుక్రీస్తు వండర్ఫుల్ అండి. నిజంగా ఇలాగ ఆలోచిస్తేనండి, ఇది అర్థమైపోతేనండి, ఎవరికైనా పన్ను కట్టడం ఆనందంతో కడతామండి. ట్యాక్స్ కట్టుకోవాలి, వాడుకుంటున్నారు కదండి, కట్టుకోవాలి. మేము కట్టమండి, ఇదేంటండి మొండితనం, ఏంటండి అది తప్పండి. అది బైబిల్ తెలిస్తే నీకు అన్నీ అర్థమవుతాయి. యేసుప్రభు అంటున్నారు, కైసరువి కైసరునకు కట్టండి అని ఆగిపోలేదు. మరొకటి చెప్పాడు, దేవునివి దేవునికి చెల్లించుడి అనగానే వాళ్ళు ఏం చేశారు? వారు ఆ మాట విని ఆశ్చర్యపడ్డారటండి, ఆశ్చర్యపడిపోరట. కానీ ఏదో జరిగింది అక్కడ ఏదో మెసేజ్ ఉంది. మీరు కైసరు దేవునికి దేవునివి అని అంటే అలా అంత సింపుల్గా చెప్పాడు అనుకోకండి. ఎంతో ప్రసంగం ఉంది. సత్యవాక్యాన్ని సరిగా నువ్వు ఇప్పుడు విభజించు.
వారు ఆ మాట కట విని ఆశ్చర్యపడిపోయారట. అబ్బా, ఏంటండి ఇలా చెప్పాడేటి, ఆశ్చర్యం. వారు ఆ మాటకు ఆశ్చర్యపడ్డారు. మీకేమనిపించింది? మీకు నిజం చెప్పండి, మీకేమీ ఆశ్చర్యం లేదు. నిజమేనా? ఉందా? నిజం చెప్పండి, ఏమీ లేదు. వారు ఆ మాటకు ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయి ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యం ఏంటి? ఆశ్చర్యం చెప్పండి, ఏం ఆశ్చర్యం? యేసుప్రభు ఏం చెప్పారో ఇప్పుడు అది చెప్తాను, మీకు ఆశ్చర్యం వస్తుంది చూడండి. మీరే అంటారు, నిజమేనండి, మాకు ఇప్పుడు ఆశ్చర్యం అనిపించింది అంటారు అయిపోయిన తర్వాత. యేసుప్రభు వారు అంటున్నారు, కైసరువి కైసరు నాకు కట్టండి. అయితే మీకు ఒక విషయం చెప్తాను, దేవునివి దేవునికి చెల్లించుడి. ఏమన్నాడు? చెల్లించుడి. మళ్ళీ చదవండి, అది కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి. బా, దేవునివి దేవునికి చెల్లించండి. మనం ఏం చేస్తాం? స్తోత్రం చెల్లింతును. ఏం చెల్లిస్తావు? స్తోత్రమా? కైసరివి కైసరికి ఇస్తున్నారు కదా, దేవునివి దేవునికి చెల్లించండి. ఏవి దేవునివి దేవునికి చెల్లించాలి ఆలోచిద్దాం. ఏవి దేవునివి దేవునికి ఏం చెల్లించాలి? మీకు తెలిసింది నాకు తెలిసింది పాత ప్రసంగం ఒకటే, దేవుడిది శరీరం దేవుడికి ఇవ్వాలి, అయిపోయింది. అందుకే మనకు ఆశ్చర్యం లేదు. దేవునివి దేవునికి చెల్లించండి. మనమేమంటాం? ఆదివారం ఆరాధనలో కానుకలు ఇస్తాము, ఈ శరీరం దేవునికి ఇస్తాము, పాట పాడతాం, ఆమెన్ అంటాము, ఇంతే. దేవునివి దేవునికి చెల్లించాలి అనుకుంటున్నారు. ఇది కాదు యేసు చెప్పింది. కైసరువి కైసరుకి, దేవునివి దేవునివి. దేవునివి దేవునికి, దేవునివి దేవునికి, దేవునివి దేవునికి. ఏవి దేవునివి? సూర్యుని వెలుగు దేవునిది, గాలి దేవునిది, నీరు దేవునిది, కాయలు దేవునివి, పొలము దేవునిది, చేపలు దేవునివి, బెండకాయ దేవునిది, వంకాయ దేవునిది, మాంసము దేవునిది, మేకలు దేవునివి, బంగారము దేవునిది, వెండి దేవునిది, వస్తువులు దేవునివి, ఉప్పు పసుపు కారం చింతపండు నూనె ఆవాలు జీలకర్ర, ఇవన్నీ ఎవరివి? ఇవి దేవునివే. కైసరివి కైసరికి చెల్లిస్తే ఇప్పుడు దేవునివి ఇప్పుడు దేవునికి చెల్లించాలి. ఆశ్చర్యం. దేవునివేవి? ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవునివి, ఈ వస్తువులన్నీ దేవునివండి. ఇవి మీరు దేవునికి ఇవ్వాలట. దేవునివి దేవునికి ఇవ్వండి. కైసరికి ఇస్తున్నారు కదా మరి, అయితే ఇప్పుడు మీరు దేవునివి దేవునికి ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ప్రకృతిలో ఉన్నటువంటి బొగ్గును వాడుకుంటున్నారు, దాని ద్వారా కరెంటు. అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నీరును వాడుకుంటున్నారు. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న పెట్రోలు డీజిలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు, దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న వాటి నుండి ఎన్నో మీరు ఉపయోగించుకుంటున్నారు. అందులో ఒక కరెంటు, విద్యుత్ శక్తి ఎవరికి వాడాలి?
మీరు దేవుడు గాలి ఇచ్చాడు కనుక ఆ గాలికి మళ్ళీ మరొకటి జోడించి ఆ గాలి వాడుకుంటాం. రేటది ఫ్యాను. ఇదెవరిది? దేవునిది. ఫ్యాను ఎక్కడి వచ్చింది? ప్రకృతి నుండి. విద్యుత్ ఎక్కడి వచ్చింది? ప్రకృతి నుండి. మీ కుర్చీలు, బెంచీలు, టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కడి వచ్చాయి? ప్రకృతి నుండి. అంటే దేవునివి దేవునికి వాడాలి, దేవునివి దేవునికి చెల్లించాలి. అంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ ఎవరివి? ఆ నేల ఆయనది, ఆ ఇటుకి ఆయనది, సిమెంటు ఆయనది, ఇసుక ఆయనది, అందులో వేసుకున్నటువంటి ఫ్యాను ఆయనది, టీవీ ఆయనది, వస్తువులన్నీ ఆయనవే. ఇవన్నీ దేవునికి చెల్లించండి. అంటే ఇల్లు కట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆ ఇంటిలో మీరు దేవుని కొరకు ఒక మంచి కళాశాలను ఏర్పాటు చేయాలన్నమాట. దేవునివి దేవునికి. ఫ్యాను, ఇగో ఈ టీవీ. మీ ఇంట్లో టీవీ కొనుక్కున్నారంటే మీరేం చేయాలి? ఆ టీవీ మీరు సీరియల్స్కి ఏవో సినిమాలు చూసుకోవడానికి కాదు. నేను కొనుక్కున్న టీవీలో దేవునివి దేవునికి వాడాలి కనుక జాన్సన్ విక్టర్ గారి పాటలన్నీ అందులో వేసి, జైశాలి గారి ప్రసంగాలు, మిగిలినటువంటి వాళ్ళందరూ ప్రసంగాలు వేసి, ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఆ టీవీని దేవునివి దేవునికి వాడాలి. ఇది యేసుప్రభు చెప్తున్నాడు. ఎక్కింది, లైట్గా ఎక్కింది, ఇంకా ఎక్కుతుంది. ఎవరైనా మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఏమండి మీ ఇంట్లో కుర్చీలు ఇవ్వండి అన్నారు అనుకోండి, వెంటనే మీకు అర్థమైపోవాలి దేవునివి దేవునికి. అయ్యగారు కూర్చుంటారు సోఫా, దేవునివి దేవునికి. బయట అందరూ చూస్తారట, మీ టీవీ ఇవ్వండి, పెద్ద టీవీ, ఎల్సిడి, దేవునివి దేవునికి. అసలు ఎప్పుడైనా అర్థమైందా? ఈ టవల్ నాది, ఎవరు వాడడానికి వీల్లేదు, నాది ఎందుకు ఇచ్చారు మీరు? విన్నారు ఎప్పుడైనా మీరు? మీరు అనే ఉంటారు, తలూపుతుండ్రు. కానీ ఏమంటాం మనం? ఇది ఎందుకు ఇచ్చారు, అతనికి ఎందుకు ఇచ్చారు, ఇతనికి ఎందుకు ఇచ్చారు? మీరు బండి కొనుక్కునేటప్పుడు మీరు రాసుకోవాలి దేవునివి దేవుని. ఆటో కొనుక్కునే ముందు రాసుకోవాలి దేవునివి దేవునికి. మీరు ఏది కొనుక్కున్నా మీకు ఒకటే అర్థమైపోవాలి, ఎవరైనా దేవుడని వచ్చారంటే ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఏం చెప్పాడండి ఆయన? బోధకు ఆశ్చర్యపడి వెళ్ళిపోయారట. భలే చెప్పవయ్యా, అర్థమైపోయింది వాళ్ళకి. దేవునివి దేవునికి ఇవ్వండి. ప్రారంభంలో వాళ్ళు ఏమి ఇచ్చారు దేవునికి? ఏమి ఇచ్చారు చూడండి, ఎంత కిలాడిగాలు. మత్తయి సువార్త 23:23. మత్తయి సువార్త 23:23. అయ్యో, ఈ ఎలాంటి క్యాండిడేట్లు చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. అబ్బా వీళ్ళెవరట? పుదీనా, సోంపు, జీలకర్ర 10వ వంతు చెల్లిస్తున్నట్టు. అంటే సోంపు చీపు, కొత్తిమీర చీపు, పుదీనా చీపు, జీలకర్ర చీపు, మేక మాంసం కాస్ట్. అది ఇవ్వరు. ఏబేలు ఏమిచ్చాడు? కొవ్విన వాటిని మేకలు ఇవ్వడం లేదట, కోళ్ళు ఇవ్వడం లేదట, పశువులు ఇవ్వడం లేదట, బంగారం ఇవ్వడం లేదట, వెండి ఇవ్వడం లేదట, ఖరీదైన వాటిని మాత్రం దేవుడికి ఇవ్వడం లేదట. ఇందులోని చిన్న పుదీనాలోని, జీలకర్రలోని, సోంపులోని, ఇందులో మాత్రం ఇచ్చేస్తున్నారట. మరి మీరు దేవునివి దేవునికి ఏమిచ్చారు? సంతోష్ ఇల్లు కట్టించుకున్నాడు, పైన చర్చి కట్టాడు, సూపర్ అయిపోయింది. దేవునికి చెల్లించాడు. మరి నీ సంగతి ఏంటి? ఇది మా చిన్న కొడుకండి, అది మా పెద్ద అమ్మాయికండి, ఇదేమో అల్లుడు కూతురు. అందరినీ సెటిల్ చేసిన దేవునికి తప్ప మొత్తం అందరికీ సెటిల్ అయిపోయింది. అందుకే దేవుడు వదలడు నిన్ను. విషయం చెప్పమంటారా?
ధనవంతుడు ఏం తప్పు చేశాడో అన్నది ప్రపంచంలో నేటి వరకు ఎవ్వరికి తెలీదు. ఒకటే సుఖపడ్డాడు అన్నది మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అది ఇంటర్వెల్ ముందు. ఇప్పుడు చెప్తాను అసలుది. దేవునివి దేవునికి చెల్లించలేదు. ఏం చెల్లించాడు? తినేసిన తరువాత ఈ సగం ముక్క తీసుకొని ఆ లాజరుకి ఇవ్వండి అనలేదట. ఓ బ్యాడ్ లక్. పడిపోయిన రొట్టె ముక్కలు, అది బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలు. ఈ చపాతీలు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ చుట్టూరు కొంచెం గట్టిగా దిమ్మల్లా చేసేస్తారు చూసారా, మధ్యలో మనం తినేసి అంచులు వదిలేస్తాం. అలాగా వాడు అంచులు కూడా వదిలేస్తే కిందన పారేయలేదు, పడిపోయిన రొట్టె ముక్కలతో వాడు ఆకలి తీర్చుకున్నాడు. కానీ ఏం పెట్టాడు ధనవంతుడు? పోయాడు. చూసారా? అంటే దేవునివి దేవునికి చెల్లించండి అని ఎందుకు ఇక్కడ రాయబడింది అంటే, మీరు ఏది కొనుక్కున్నా మీకు ఒకటి అర్థమైపోవాలి, అయితే ఇది మనం దేవునికి ఇవ్వాలా. మనం ఫ్యాన్ పెట్టుకున్నాం అయితే ఖచ్చితంగా కిందన మనం ఒక 10 మందితో చిన్న ప్రార్థన కూటమైన ఏర్పాటు చేయాలి. మనం టీవీ కొనుక్కున్నాం, ఇందులో ఖచ్చితంగా మన ప్రసంగాలు వేయాలి, పాటలు వేయాలి. మనం కారు కొనుక్కున్నాం, ఈ కారుని మనం సువార్తకు వాడాలి. ఆటో కొనుక్కున్నాం, ఈ ఆటోని సువార్తకు వాడాలి. ఎప్పుడైనా అనుకున్నారా మీ కారు ఎవ్వరు, మీ బండి ఎవ్వరు, మీ వస్తువులు ఎవరు? అమ్మ మంచి వంటలు వండుతున్నావు, గ్రైండర్ ఉన్నదేంటి, మీ ఇంట్లో మిక్సీ ఉందండి అంటే చెప్తున్న కొత్త మన ఇంట్లో ఉన్నదని చెప్పుకోండి. లేదు బాబు పాడైపోయింది. ఎప్పుడు ఏమ్మా పాడైపోయింది కదా. గొప్ప నాటకాలు. ఆడవాళ్ళు మీరే, గ్రైండర్ మాది కాదు మీది, మోటార్ సైకిల్ మేము ఇచ్చుకోవాలి తప్పదు. ఏమండి ఇవన్నీ తెలిసి నా దగ్గర దొంగతనాలు చేశారు, మొత్తం నా సామాన్లను ఎత్తుకెళ్ళిపోయారండి మా గుంట్లో. దేవునికి ఏడ్ చేస్తాం మరి. ఎన్ని పోయాయో, ఆ పోయినప్పుడు ఆ బాధతో తీసిన ప్రసంగమే ఇది. ఎందుకు ఇలా పోతున్నాయి? ఏ రోజు ఏం తీసుకొచ్చినా అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు, మొత్తం పోతుంది. దేవునికి అనేసరికి ఇక్కడ వదులుతున్నాను, రిటర్న్ రాదు. సమర్పయామి. నిజమండి, దేవుని వటవి. ఇంతవరకు మనం అనుకున్నాం పువ్వు నీకు, కాయ నీకు, గాలి నీకు, పక్షి నీకు, జంతువులు నీకు. ఇది ఫస్ట్ హాఫ్. ఇప్పుడు సెకండ్ హాఫ్ తీయండి. రోమపత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. 11వ అధ్యాయం 35. ముందుగా ఆయనకిచ్చి, దేవునివి దేవునికని నువ్వు ముందు ఇంటిలో వస్తువులు కొనుక్కున్నప్పుడే అనుకోవాలట, ఇది దేవునిది, ముందు దేవునికి ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు, ఏంటి ఈ టవల్ కొనుక్కున్నామండి దైవజనులే వాడాలని, ఇదిగోండి అందుకే మేము దాసామండి అనుకొని మాకు ఇస్తుంటారు. అన్నయ్య మీరే రావాలన్నయ్య, మీరు వస్తేనే మా ఇల్లు ఓపెనింగ్ అంటారు. భలేగా ఉంది ఇది కదండి, ఇది బాగుంది. బండి కొనుక్కున్నాడు కూడాను. ఒక అతను నన్ను, అన్నయ్య మీరు వస్తున్నారు కదా, అయితే నేను అప్పుడే బండి కొంటాను, మీరు రావాలి, మీరు బండి ఎక్కాలి. ఓపెనింగ్ మీదే. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానండి, ఈ ప్రసంగం విన్న తర్వాత మీకు అర్థమైపోద్ది. ఆహా, ముందు దేవునికి, దైవ సేవకునికి, దేవుని పనికి వాడాలి. ఈశ్వరుడు చెప్తున్నాడు, కైసరికి పన్నిస్తున్నారు కదా, కైసరికి ఇస్తే దేవునివి ఇవన్నీ. ఆయన అంటున్నాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. ముందుగా ఆయనకిచ్చి, ఇది ముందు దేవునిదండి బాబు, ముందు దేవునికి వాడిన తర్వాత ఎవరైనా దైవజనులు ఇంటికి వచ్చారండి కూడా ముందు దైవజనులకు భోజనాలు పెట్టేయాలా. తినండి మీరు, మాకు లేకపోయినా పర్లేదు, ముందు తినండి. ఎంతమంది వస్తున్నారండి? 10 మందా, 20 మందా, 30 మందా? కొంతమంది ఆడవాళ్ళు ఏంటి తెలుసా, ఇదేటండి ఈ టైముల్లో వాళ్ళందరిని రప్పిస్తే ఎలాగండి, నేను ఎలాగ వండగలను, బాగాలేదు కదా నాకు. అయ్య బాబోయ్, ఇదేటండి ఇది, ఇలా సడన్గా చెప్తే ఎలాగా? మీరు ముందే చెప్పుకోవాలి మీరు. అబ్బా, అదే వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ అత్త వచ్చినా, వాళ్ళ పిన్ని వచ్చినా, అయ్యో బాబు, అమ్మ రామ్మ నీ గురించేనమ్మా,
ఎక్స్ట్రాలు ఇవన్నీ. మీ వాళ్ళు వస్తే మాత్రం చెప్పకుండా రావాలి, కొత్త వాళ్ళు వస్తే మాత్రం చెప్పి రావాలి. అందుకే ఈ వాక్యం ఆశ్చర్యం అండి. ఇదేంటండి ఇలాగన్నారంటండి. ఆ వాక్యం చూడండి ఎంత బాగుంటుందో. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తమును కలిగాయటండి. బా, పువ్వులు ఎవరికి? ఎవరవట? ఎందుకోసమట? కాయలు ఎవరి కోసమట? గాలి ఎవరి కోసమట? నీరు ఎవరి కోసమట? ఈ సృష్టి ఎవరి కోసమట? ముందుగా ఆయనకి ఇవ్వండి. ఎందుకంటే ఆయన బట్టి, ఆయన నిమిత్తము దేవుడు కలిగించాడు. మీ అందరూ ఉల్లిపాయలు తెచ్చారు లేదా? పాపం అందరూ 3 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు ఉల్లిపాయలు. మరి ఉల్లిపాయలు ఇచ్చారు, బియ్యం, నూనె. ప్రతి సంవత్సరం ఇవన్నీ మీరు తీసుకొని రావాలండి. మీకు తెలీదు. దేవునివి, దేవుని పిల్లలు వచ్చారు వేల మంది. ఇక్కడే మీరు వాడాలి. నిజం. ముందుగా ఆయనకిచ్చి, ఆయనవి. మళ్ళీ చదువుతారు చూడండి ఆ వాక్యం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగింది. ఎవరి కోసం? నీ కోసం కాదు. అందుకే నువ్వు వాడేసుకుంటున్నావు. పువ్వు నీకు, కాయలు నీకు, గాలి నీకు అని అంటే అబ్బబ్బా ఇది నాకే, ఇది నాకే, ఇది నాకే. ఆయన బట్టి, ఆయన నిమిత్తము దేవునికి వాడాలని దేవుడు నీకు ఇచ్చాడు. ఇవి దేవునివి, దేవునికి చెల్లించండి. ఇవి దేవునికి ఇస్తే అప్పుడు దేవుడు మీకు ఇచ్చేది శాశ్వతమైనది. ఇది దేవునికి ఇవ్వాలని దేవుడు అన్నాడు. ఆ దేవుడికి ఇవ్వటంలో యేసుప్రభు చెబుతున్నాడు, కైసరుకు పన్ను ఇస్తే దేవుడికి పన్ను చెల్లించండి. ఇది స్ట్రాంగ్ ఉంది. దేవుడికి ఏం చేయాలి? పన్ను చెల్లించు, ట్యాక్స్ కట్టు. కైసరు చెల్లిస్తున్నారు కదా, దేవుడు చెల్లించండి. అందుకే కొంతమంది నెల అయిపోగానే, జీతం అందుకోగానేనండి ఒకటే అనుకుంటారు, ఏంటి ఇది దేవుడు తీసామండి, నేను దేవుడిదేనండి. మనం వాడించుకుంటాం. కొంతమంది చూసారు లేదు, నేటికిని ఏమండి ఇది మనం దేవుని తీసామండి. శాలరీ రాగానే కొంతమంది ఇంకేమీ లేదు, ఇంకంతా దేవునిదే. దేవునివి దేవునికి. మీ దగ్గర చీరలు ఉన్నాయా? మీ దగ్గర బట్టలు ఉన్నాయా? ఒకటే అనుకోవాలా, ఇవి ఎవరికి ఇద్దాం? ఏదైనా అది దేవునిది అనుకో. ఒక కెమెరా కొనుక్కున్నా వాడుకో. ఒక సెల్ ఫోను కొనుక్కున్నప్పుడు అనుకోవాలా, దీంతో నేను ఈ సెమినార్లో ప్రసంగాలన్నీ రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి వాట్సాప్లో ఒక్కొక్కడికి వదులుతాను చూడు అని అనాలా? అచ్చా అదేం లేదు, బంగారం ఎక్కడ ఉన్నావు? ఇదేంటండి ఇది? సెల్ కొనుక్కొని మీ వాళ్ళకి మెసేజ్లుని భోజనం అయిపోయిందా, రమ్మంటారా, ఎక్కడికి? ఇదా? ఏ రోజైనా సెల్ ఫోన్ కొనుక్కునేటప్పుడు పైన రాసుకోండి, దేవునివి దేవునికి గనుక ఏ ప్రసంగమైనా నువ్వు ఇందులోని పంపించక తప్పదు. లైవ్ లేదండి, పోనీ రికార్డ్ చేసి మీ వాళ్ళకి పంపించవచ్చు కదా. అసలు రికార్డింగ్ చేయరు. నోట్స్ కొనుక్కుంటారు, రాయరు. పెన్ను దేవునికి వాడరు. వైట్ పేపర్ దేవునికి వాడరు. ఏవి దేవునికి వాడరు. ఏం చేసావు? సెల్ కొని ఉత్తినే చెత్త పాటలన్నీ వినుకొని, చెత్త సినిమాలన్నీ చూసుకొని, దేవునికి కాదు, నీకే వాడుకున్నావు. అంటే దేవునికి ఎక్కడిచ్చారు? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంతవరకు ఏవైనా మనం ఏమనుకుంటామంటే నావి. నో, ఇవి దేవునివి. ఇది దేవునికి వాడాలి.
ఈ కుర్చీ దేవునికి వాడాలి, ఈ కెమెరా దేవునికి వాడాలి, నీ కళ దేవునికి వాడాలి. నిజమండి. ఎంతోమంది దగ్గర కెమెరాలు ఉంటాయి, ఎంతోమంది దగ్గర మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మనోళ్ళు ఒక్కరోజు వచ్చి అన్నయ్య మీ మీటింగులో మేము ఫ్రీగా ఫోటోలు తీస్తామండి, ఈ సెమినార్లో ఎక్కడో కెమెరా పెట్టి అక్కడో కెమెరా అక్కడ ఎప్పుడైనా సుందర్రావు గారు కొట్టారా? కెమెరామ్యానే మనోళ్ళు. అవి స్టూడియోలో డబ్బులకు వాడుకుంటాం తప్ప మీకు ఎప్పుడు వాడము. మీ దిక్కున్నోళ్ళతో చెప్పుకోండి, బాధపడకండి. ఒరిజినల్ ఇది, నిజమండి. దేవునికి కాకుండా ఎందుకు నీ టాలెంట్? నాకు ఎన్ని సినిమాలకు వచ్చింది తెలుసా? ఎంతోమంది నన్ను పాటలు వాయించమని అడుగుతారు తెలుసా? పాట నేను వాయిస్తే ₹1,00,000 తెలుసా? ఒక సీడీకి నేను 6 పాటలు వాయిస్తే నాకు ఒక అతను అన్నాడు, అన్నయ్య మీకు ఎలాగని 2 లక్షలు ఇస్తాను అన్నయ్య, దయచేసి అన్నయ్య మీరు పాటలు వాయించండి అంటే నేను ఏమనుకున్నాను, చిచి నా టాలెంట్ ఏదని ఈ పాట దేవుడికే వాడియాలి తప్ప ఎవరెవరికో నేను ఎందుకు వాడడం అని అనేసి. డబ్బులు వస్తాయి, చూని అతనికి వాడదామా? వద్దు. చూసారా, మీ కళ, మీ అవయవాలు, మీ వస్తువులు, మీ కరెంటు, మీ టీవీ, మీ ఏవైనా సమస్తమును దేవుని నిమిత్తమేనట. ఆయన బట్టి ఆయన నిమిత్తము దేవుడు సృజించాడట. కనుక ఈ రోజు నుండి మీరు ఒకటే అనుకోండి, ఏవైనా ముందు ఇవి దేవునికి ఇవ్వాలి. అపోస్తుల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయు గలవారై ఉండిరి. ఎవడును తలకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండను. వారికి కలిగినది ఏది తనదని అనుకోలేదండి. అదండి, ఇదే ప్రసంగం అండి. వాళ్ళకి అర్థమైపోయింది. నిజమండి. మీకున్నవన్నీ ఇవన్నీ దేవునికే ఇవ్వండి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఆకాశమెంత ఉన్నా, భూమి ఎంత ఉన్నా, నీరు ఎంత ఉన్నా, గాలి ఎంత ఉన్నా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు
ప్రేమించావు, వదిలి వెళ్ళిపోయావు. చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర. శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరింతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని. పుట్టించిన దేవుని కోసం చేశావా ఏ పని? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి? ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపో